అందరికీ నమస్తే అండి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి 7 నెలలు దాటింది. అయితే బాబు గారి నైజం కానీ, అదేవిధంగా నారా లోకేష్ గారి నైజం కానీ, వీళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, గతంలో 1996, 98 ప్రాంతంలో బాబు గారు ఏ విధంగా అయితే ఆలోచన చేశారో, ముందు టెక్నాలజీ కన్నా పెరిగితే తద్వారా ఉద్యోగాలు పెరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే పంట పొలాలు వీటిపైన ఆధారపడి అనేక ఇబ్బందులు నోచుకుంటా ఉన్నారు రైతులు, వాళ్ళ బిడ్డలు ఇక్కడ కానీ విదేశాలు కానీ పోయి ఉద్యోగాలు చేయాలని చెప్పి వాళ్ళ సంకల్పం ఎప్పుడూ ఉండేదే. అందులో భాగంగా వీళ్ళు వచ్చిన 7 నెలల కాలంలోనే టెక్నాలజీకి ప్రథమ పీఠం వేశారని అయితే అక్షరాలు చెప్పచ్చు. ఆల్రెడీ మనం 3-4 రోజుల నుంచి మనం వింటా ఉన్నాం. వాళ్ళు చేసుకున్న MOUలు కావచ్చు, వాళ్ళు పబ్లిక్లోకి ఇచ్చిన డాక్యుమెంట్ రూపంలో వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో దాంట్లో చూస్తే అర్థమవుతుంది మనకు. దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టారు. అందుకు 4 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఆ యొక్క ప్రొసీజర్ అంటూ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా వాళ్ళు ఏదైతే ఎలక్షన్స్కి ముందు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలను కల్పనలో భాగంగా ఇంకా వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన దావోస్కి పోయి ఇచ్చారు. ఆ యొక్క MOUలు ఇంకా బయటికి పబ్లిక్లోకి చెప్పలా. ఎందుకురా కారణం అంటే, సాక్షాత్తు తెలంగాణలోని మినిస్టర్ అయినటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా చెప్పినారు, చంద్రబాబు గారు పెద్ద మనసుతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన కానీ ఏదైతే MOUలు ఎవరితో చేసుకున్నాడు ఇప్పుడే కానీ బయటికి చెప్తే తెలంగాణకు కొంచెం ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మహారాష్ట్ర కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కంపెనీస్ మధ్య కొలైడ్ ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పెట్టాలి కంపెనీస్ ఇవన్నీ ఉంటాయి. సో పెద్ద మనసుతో వెయిట్ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లోనే ఎవరితో MOUలు చేసుకున్నామో రివీల్ చేస్తారని ఓపెన్గా చెప్పినాడు. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బాబు గారి ఆలోచన పూర్తిగా IT పైన, ఈ యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ పైన ఉంది. అందులో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ఒక వాట్సాప్ గవర్నెన్స్ అనే విధానం తీసుకొచ్చారు. ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ అనేది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ప్రోగ్రామ్తో ముందుకు తీసుకొచ్చారు. అసలు దీనివల్ల ఏం లాభమో, అసలు దీన్ని అంత అర్జెంటుగా ఎందుకు తీసుకురాగలిగినారు అని మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దాన్ని ఉపయోగించుకొని వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నారు కదా. దాన్ని మెటా సంస్థతో మనం వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతుంది. మెటా అనేది ఉంటుంది, AIతో ఇంబెడెడ్ అయి ఉంటుంది. మెటా అనేది వాళ్ళతో కొలైడ్ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. సో ఇది అక్కడ తద్వారా 160 సేవలు తీసుకురానున్నారు. అది ఏ విధంగా అనేది మేము ముందు చెప్తాను. ఇది ప్రయోగాత్మకంగా వర్కౌట్ అవుతుందా లేదా అనేది వాళ్ళు ట్రై చేసి చూస్తే శాంపుల్ రూపంగా తెనాలిలో ట్రై చేసి చూశారు. ఇది 100% సత్ఫలితాన్ని ఇస్తుంది. అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, దాంట్లో ఏం లాభాలు ఉంటాయి అనేది ఒకసారి కూలంకషంగా ఒకసారి చెప్తాను. ఈ యొక్క 160 సేవలు అని చెప్పా కదా, వాట్సాప్ ద్వారా మన ఇంట్లోనే మాదిరి కూర్చొని ఫోన్ పట్టుకుంటాం. మనకు అవసరమైనట్టు మనం ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్లులకు సంబంధించి మనకి ఏదైనా క్వైరీస్ ఉన్నా కూడా ఈ యొక్క వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ వాట్సాప్ సేవల ద్వారా పూర్తిగా బ్లూటిక్ మార్క్ అనేది ఇస్తారు. అంటే అఫీషియల్ అని చెప్పి, ఎక్కడైనా ఇదేమన్నా సైబర్కి ఏదైనా అటాక్ అవుతుందా అనేది కూడా వాళ్ళు ఆలోచన చేసి పూర్తి సెక్యూరిటీగా ఇమ్మిట్ చేసి ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా సేవల్లో భాగంగా దేవాదాయ శాఖకు సంబంధించి, ఈ దేవాదాయ శాఖకు సంబంధించి ఎటువంటి సేవలు అందుతాయంటే, దర్శనాలు, అదేవిధంగా గదులు బుకింగు, అదేవిధంగా ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే దేవాదాయ శాఖకు సంబంధించి. సో మనం త్రూ వాట్సాప్ ఇక్కడి నుంచి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఏమీ లేదు. ఓన్లీ త్రూ వాట్సాప్. ఈవెన్ గూగుల్ చేయాల్సిన పనిలే, ఇంకో రూపంలో ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళాల్సిన పనిలే. అదేవిధంగా మున్సిపల్ శాఖల్లో కన్నా మనం చూస్తే ఆస్తి పన్నుల చెల్లింపు, అదేవిధంగా జనన మరణ ధృవీకరణ పత్రాలు త్రూ వాట్సాప్ అందుతాయి. అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ కూడా ఈ యొక్క మున్సిపల్కి సంబంధించి మనకి ఏదైనా సేవలు కావాలంటే మనం ఇక్కడే కూర్చొని త్రూ వాట్సాప్ చేస్తే వచ్చేస్తుంది. ఇదంతా ఎందుకు తీసుకొచ్చారంటే, బాబు గారు అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడిన విధానం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. గతంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా ప్రభుత్వం అక్కడికి వెళ్తాం, ఏది MRO ఆఫీస్కి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి 500-600 సమర్పించాల్సి వస్తుంది. అక్కడ క్యూల్లో ఉంటారు జనాలు. ఈ రోజు కాదు రేపు అవుతుంది, ఈ రోజు ఆఫీస్ ఉన్నది, ఆఫీస్ లేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అనుకుంటేనే తలపోటు వచ్చేస్తూ ఉంటుంది ఇవన్నీ. సో ఇటువంటిదంతా ఈ ఏదైతే ఈ టైం టేకింగ్ ఉండదో, దాంతోపాటు ఆ మార్గంలో అవినీతి జరుగుతూ ఉండదో, ఇదంతా జరగకూడదు అని చెప్పి బాబు గారు ఇది అయితే వాట్సాప్తో టైఅప్ అయ్యి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని టైఅప్ చేసి అద్భుతమైన సేవలను అయితే మనం ముందుకు తీసుకురాగలిగింది. దాని పేరే వాట్సాప్ గవర్నెన్స్ అంటాం. అదే కోవలం మనం చూస్తే ఇందాక మనం చెప్పినట్టు కరెంట్ బిల్లులు మనం ఇక్కడి నుంచే కట్టచ్చు త్రూ వాట్సాప్. ఆ నెంబర్ అడుగుతారు, ఆ లింక్ వస్తుంది, డైరెక్ట్గా పేమెంట్లో ఇచ్చేసేయచ్చు. అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించి ఆ ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా త్రూ వాట్సాప్ మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా అన్నా క్యాంటీన్కి సంబంధించి సేవలు కావచ్చు, ఆర్టీసీకి సంబంధించిన సేవలు కావచ్చు. మనం ఆర్టీసీలో ఏదైనా బుక్ చేసుకోవాలన్నా కూడా, ఏదైనా వేరే బస్సుల్లో ట్రావెలింగ్ కోసం బుక్ చేసుకోవాలన్నా కూడా మనం ఏ వెబ్సైట్లోకి పోవాలా, ఎవరికో ఫోన్లు చేయాలా, లేకుంటే వెబ్సైట్లోకి పోయి బుక్ చేసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా అంటే సాధారణ ప్రజలకి చాలామంది వాట్సాప్ వాడుతూ ఉన్నారు, వాళ్ళకి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలి కూడా తెలియదు ఈ కాలంలో కొంతమందికి. సో
త్రూ వాట్సాప్ అనేది కనుక ఉంటే వాళ్ళ సేవలు వాళ్ళ ఇంటి ముందుకే వాళ్ళ ఫోన్ వద్దకే వచ్చినట్లు అవుతుంది. ఆర్టీసీ కావచ్చు, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్, సీఎం రిలీఫ్ ఫండ్, ఎవరికైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదన్నా ఒక హార్ట్ ప్రాబ్లం అనో లేకుంటే ఏదైనా లివర్ ప్రాబ్లం అనో ఏదన్నా 1,50,000 2 లక్షలు ఈ మేర బిల్లులు అవుతాయి, కొంతమందికి 70,000 80,000 అవుతాయి, ఈ మేర నేను బిల్లులు కట్టలేకుండా నాయనా అని చెప్పి గవర్నమెంట్కి సార్ ఇదో ఈసారి నా డాక్యుమెంట్లు అని చెప్పి మనం ఆ డాక్యుమెంటేషన్ అంతా వాట్సాప్లో వాళ్ళకైనా సీఎం రిలీఫ్ ఫండ్ కన్నా పంపిస్తే ఎంత మేర వర్కౌట్ అవుతుందో నేనైతే అష్యూరెన్స్ ఇవ్వలేనికి. సో ఇదొక మనకు ఆప్షన్ ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కూడా మనం త్రూ వాట్సాప్ అప్లై చేసుకోవచ్చు. మనం ఎవరెవరినో దళారులను పట్టుకొని వాళ్ళ ద్వారా సార్ ఆ సీఎం రిలీఫ్ ఫండ్కు పంపించండి సార్, అది పంపించట్లేదు, ఇవన్నీ అనవసరం. త్రూ వాట్సాపే మన సేవలన్నీ మనం పొందవచ్చు. అదేవిధంగా మనం ఇందాక చెప్పినట్టు రెవెన్యూ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే దేశం లేకల్లా ఎక్కడా లేని విధంగా టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలోనూ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడంలోనూ నారా చంద్రబాబు గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అహర్నిశలు తప్పిస్తూ ఉన్నారు. దీనికి మచ్చుక ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రభుత్వంలోకి వచ్చి 7 నెలలు 8 నెలలు అవుతుంది. ఇదే విధంగా అంటే మనం ఎక్కడైనా ఒక ఆఫీసులో పోయి క్యూలో నిలబడాలంటే అంత దరిద్రమైన పని ఇంకొకటి ఉండదు. వాస్తవంగా అక్కడ పోయినావా ఈరోజు పని అవుతుందా లేదా అనేది కూడా మనకు క్లారిటీ ఉండదు. రేపు వెళ్ళాలా, మొన్నటి వెళ్ళాలా, మళ్ళీ రమ్మంటారు, క్యూలో నిలబెడుతున్నారు. మనం ఇక్కడే మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు. మన పని మనం చేసుకుంటూ ఉండి ఏదైనా లేజర్ పీరియడ్ 10 నిమిషాలు 20 నిమిషాలు టైం కన్నా దొరికితే ఆ టైంలో మన పని వాట్సాప్లో మన రిక్వెస్ట్ కన్నా పెట్టుకుంటే మనకి ఏ మేర పని అవుతుంది, మన డాక్యుమెంటేషన్ ఎక్కడున్నది, ఒరిజినల్ డాక్యుమెంట్స్ త్రూ వాట్సాప్ కూడా పంపించేస్తారు. ఇది ప్రొసీజర్. సో వీళ్ళు ఇటువంటి ఆలోచనలు మరింతకు ముందుకు తీసుకెళ్లాలని నేనైతే ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి.